కాంగ్రెస్ పాలనపై టీఆర్ఎస్ అధినేత్రి కవిత మండిపడ్డారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారన్నారు. జీవో 317 బాధితులకు న్యాయం చేయడానికి తెచ్చిన జీవో 190ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో తెచ్చి 9 నెలలైనా ఎందుకు అమలు చేయలేదని, సూపర్ న్యూమరీ పోస్టుల హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ధైర్యం లేక అనేక నిర్ణయాలను పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నది. ఉదాహరణకు 317 జీవోని తీసుకున్నట్టయితే గత 9 నెలల క్రితం కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే దామోదర్ రాజనరసింహ గారు చైర్మన్గా, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు మెంబర్స్గా వేయడం జరిగిందో, ఆ సబ్ కమిటీ ఒక మధ్యంతర నిర్ణయం తీసుకొని 190 జీవోని ఇవ్వడం జరిగింది. ఆ 190 జీవో ప్రకారం 9 నెలల క్రితమే వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి 317 జీవో బాధితులు, అందులో మెజారిటీ టీచర్లు ఉన్నప్పటికీ అన్ని డిపార్ట్మెంట్లో కూడా 317 జీవో వల్ల స్థానికతను విస్మరించడం వల్ల ఇతర జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్వస్థలాలకు పంపిస్తామని, అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు కూడా క్రియేట్ చేసి పంపిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మాట ఇవ్వడం జరిగింది. జీవో వచ్చి 9 నెలలు అవుతుంది. ఆ జీవో వ్యాలిడిటీ ఓన్లీ 2 or 3 years అని క్రిస్టల్ క్లియర్గా చెప్పినారు జీవోలో. కానీ 9 months ఇప్పటికే అయిపోయింది. ఇప్పటికి కూడా ఒక్క ఉద్యోగం కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు. ఎందుకోసం తాత్సరం జరుగుతోంది, ఎవరి కోసం తాత్సరం జరుగుతోంది, ఏ పైరవీల కోసం ప్రభుత్వం ఆగుతుందన్న విషయం స్పష్టంగా